వానాకాలంలో ఉన్నమనే గాని 5-6 వారాల సంధి ఆయమన్న శినుకేవడలేదు. ఎంతసేపు దొనిసప్పుడే తప్ప దొయ్యవారింది లేదు. షానొద్దుల సంధి వచ్చే అన్నట్లు మబ్బులు కర్రగైతున్నాయి, మళ్ళా తేలిపోతున్నాయి. గిట్ల వానల కోసం ఎదురు చూసి యాష్టగొన్న జనాలను మొత్తానికి నిమ్మలం చేసిండు వానదేవుడు. ఇక చూడుర్రి, సర్షి కొడితే ఏకంగా పైనుంచి శాపలు పడ్డాయి. చూస్తారా చెన్నూరు పట్టణంలో ఏమైందో? వాన దంచుడు దంచితే మొగులు మీదకించి చేపలు పడ్డాయి. అందుకే అక్కడి జనాలు గిట్ల రోడ్ల మీద పడ్డ చేపలను ఏరుకుంటానికి పోటీ పడ్డారు. ఉప్పల హనుమాన్ల వీధులైంది ఈ ఇచ్చంతరం. బానే పులుసు పెట్టుకుని తినేటట్లు ఓ మాసరే ఉన్నాయి కదా. ఇక వీళ్ళ సంబరం ఇట్లుంటే కడమ జాగల వానలతోని పెద్ద పరిశానే ఉన్నది. ఉమ్మడి ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్ జిల్లాలనైతే ముంచి పడేస్తుడు వానదేవుడు. జగిత్యాల పడ్డ జోరు వానకు కాలనీలు మొత్తం నిండా మునిగితే ఎందుకైనా మంచిదని చెప్పి జిల్లా మొత్తానికి సెలవు ఇచ్చినట కలెక్టర్ సారు. కొమరం భీం జిల్లాలో కూడా రువ్వడి పెంచితే పెంచుకల్పేట మండలంలో ఉన్న కొండపల్లి గొల్లవాడ నడుమ కడుతున్న కొత్త బ్రిడ్జి పనులు అయిపోయినాయి. టెంపరీగా కట్టిన బ్రిడ్జి ఎక్కడ కొట్టుకుపోయిందో పాతకులేదు. అయితే అదే తొవ్వలో వస్తున్న ఈ బండి నీళ్లలో చిక్కబడితే లంకినేసి బయటికి గుంజిర్రు. తిరియాని మండలంలో జోపుతిగో గిట్లా వాగు వంగి మోటార్లు సాటర్లు ఆడాడ కొన్ని పసరం చూత నీళ్ళలో పడి కొట్టుకపోయినాయి. పెద్దపల్లి జిల్లా మంతనీళ్ళ కూడా వరద రువ్వడి గట్టిగానే ఉంది. విలోచవరంలో పొంగుడు పొంగితే అటు ఇటు వచ్చుడు పోడు బందు. ఇట్లా ఒక్కతానని కాదు, కరీంనగర్ లో పెద్ద షెట్టు ఇరిగి పడి బండ్లు దెబ్బతింటే నిజామాబాద్ లో చెర్లు నిండి అలుగుపోస్తున్నాయి. దీంతో వానల రువ్వడి మీద సోయి కల్పిస్తానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కొమరం భీం ఇంకా పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు వాళ్ళ తావుల కలదిరుక్కుంటా జనాలకు సోయి కలిగిచ్చిర్రు. ఇక ఇది ఇట్లుంటే కరీంనగర్ లో వానలు పడి రోడ్లు ఖరాబ్ అయినాయి. జర రోడ్డు వేసి పుణ్యం కట్టుకోరి సారు అని చెప్పి లొందకానే నిరసన చేసిరు. గిట్లా అటు వానలు దండిగా పడాలి, రైతులు బాగుండాలని చెప్పి వర్ణయాగం చేసిరు సర్కారోళ్ళు. ఎములాడ రాజన్న గుడికి మంత్రులు తుమ్మల, పొన్నం, అడ్లూరి సారు పోయి రాజన్నకు పబ్బది పట్టిర్రు. ఇక మన కాడ ఇట్లుంటే అటు ఏపీలో వరద రువ్వడి చేయంగా పాపికొండల టూర్ బంద్ అయింది. పెద్ద ముచ్చట ఏంటంటే గోదాట్ల దొరికే పులస షాప్ అంటే మస్తు డిమాండ్ అనే ముచ్చట అందరికి ఎరుకున్నదే కదా. అవోక షాప యానం కోటపల్లి నుండే ఓ జాలరి పడ్డదట. ఇక దాని వంటానికి మస్తు మంది పోటీ పడితే అర్రా చేసి 15,000కి అమ్మిర్రు. మొత్తానికి ఇంకో 2-3 రోజులు గట్టి వానలే ఉన్నాయి కాబట్టి సాఫ్ట్వేర్ గిన దబ్బిన ఇండ్లు చేరాలి, అవసరమైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇయ్యిరి అని చెప్పి పోలీసులు కూడా ఉత్తరం రాసిరట కంపెనీ వాళ్ళకు. మరి వానల మూమిరి గట్టిగా ఉందని చెప్తున్నారు కాబట్టి పైలం పబ్లిక్